ఎంత ధైర్యం ఉంటే మా అయ్యగారు అనుమతి లేకుండా సంబంధం కలుపుకోవడానికి ఈ ఊరికి వస్తారు? మీ కథ ముగిసినట్టే. మీకు నేను తెలీదు, ఇంకా శాస్త్రి గారు కూడా తెలియదు. మేమీ సంబంధం తీసుకొచ్చామని మీరు కనుక ఎవరికైనా చెప్తే ఆ తర్వాత మేము ఎలాంటి సహాయము చెయ్యము. నాకు నిజంగా తెలియదు. అజ్ఞానంతో చాలా పెద్ద తప్పు చేశారు. మరి ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు. మీకు ఈ ఊళ్ళోనే పెళ్లి సంబంధం కావాలంటే కుదుర్చుకోండి, కానీ ఈ కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవడానికి నీకు ధైర్యం ఎలా వచ్చిందో అష్టపుత్రి నారాయణ? మీకెవరి సంబంధం గురించి చెప్పారు? చేసిన తప్పుకు శిక్ష అనుభవించండి. అయ్యో కొట్టకండి, కొట్టకండి, దయచేసి కొట్టకండి, దయచేసి ఆయన వదలండి. అయ్యో ఏం చేస్తున్నారు మీరు? ఆయన్ని కొట్టకండి, కొట్టకండి, దండం పెడతారు. ఆయన్ని కొట్టకండి, కొట్టకండి. అయ్యో అయ్యో వద్దు, కొట్టకండి, నన్ను వదలండి, వదలండి, కొట్టకండి, నన్ను వెళ్ళమండి, దయచేసి కొట్టకండి. మా నాన్నగారిని ఎందుకు అలా పట్టుకున్నారు? ఆయన ఎందుకు కొడుతున్నారు? మీ నాన్న మహా అపరాధం చేశాడు. కొట్టకండి, ఆయన్ని వదిలేయండి. ఆయనకేం తెలియదు. నువ్వు అవతలకు వెళ్ళు. నేను వెళ్ళను. ఆయన్ని కొట్టకండి, దయచేసి నువ్వు దూరంగా వెళ్ళు, వెళ్ళు. దేవుడా దేవుడా దేవుడా, ఆయన్ని కొట్టకండి. మేము సంబంధం కలుపుకోవటం మీకు ఇష్టం లేదు కదా, మేము వెళ్ళిపోతాం. వద్దని వాళ్ళకి చెప్పేస్తాం. ఆయన్ని వదిలేయండి గారు, వదిలేయండి. దయచేసి ఆయన్ని కొట్టకండి. సకు, అడ్డు తప్పుకో. నాకు అడ్డు రాకు సకు, పక్కకు తప్పుకో. ఆయన మీరు ఎందుకు కొడుతున్నారు? కొట్టకండి, కొట్టకండి. ఆయనే కదా, ఎవరిని కొట్టకండి. కావాలంటే నేను మీ కాళ్ళు మొక్కుతాను. సకు, అయ్యో దేవుడా, మీరు ఎవరిని కొట్టకండి, కొట్టకండి. కానీ అమ్మా, వాళ్ళిద్దరూ మన ఇంటికి వచ్చారు. మన చుట్టాలు కదమ్మా వాళ్ళు. మన వల్ల వాళ్ళు దెబ్బలు తింటున్నారు. మనం చూస్తూ ఊరుకుంటే ఎలా? నువ్వు చెప్పేది నిజమే. ముందు పైకిలే, చెప్పిన మాట
తప్పు చేయలేదు, వదిలేయండి. గొడవ చేయకుండా రా. ఎవరిని కొట్టకండి, దయచేసి ఎవరిని కొట్టకండి. ఇక్కడే ఉండాలి, నువ్వు కదలటానికి వీల్లేదు. ఆయన పాపం కొడుతున్నారు. మమ్మల్ని క్షమించండి, మేము ఇంకెప్పుడు ఈ ఊరికి రాము. ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మమ్మల్ని క్షమించండి. పదండి పదండి, వెళ్ళిపోదాం. రండి. ఇప్పుడేమంటావు శివప్ప? ఉమా, అమ్మా, సక్కును లోపలికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. రా సక్కు, లోపలికి రా. అమ్మా వదిలమ్మా. అమ్మా పాపం, అమ్మా వదిలమ్మా. ఇప్పుడేమంటావు శివప్ప? ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? నీ వల్ల ఆ అమాయకుడు కొరడా దెబ్బలు తిన్నాడు. పాపం ఆ నారాయణ. నీకు తగలాల్సిన దెబ్బలు ఆ అష్టపుత్ర నారాయణకు తగిలాయి. ఎందుకు ఎందుకు నేను వాడిని కొట్టానో చెప్పు చూద్దాం. నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. మీరు అనుకున్నది సాధించారు కదా. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళమంటున్నానా? నన్ను వెళ్ళమని అంటావా? నోరు అదుపులో పెట్టుకో శివప్ప. కాబోయే మామగారివని వదిలేస్తున్నాను. వాడికి ఎందుకు కొరడా దెబ్బలు పడ్డాయో అడిగితే చెప్తాడు. వెళ్ళడుగో.